మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూల్స్తామంటే ఊరుకోవాలన ప్రజా తీర్పును కాపాడుకుంటాం పొన్నం చేరుతున్న వారికి ఎలాంటి హామీలు పదవులు ఇవ్వట్లేదు మధు యాష్కి గౌడ్ మీరు మీరు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు కోమటిరెడ్డి గారు సో మీరు సీనియర్ నాయకులు మీరు ఏమన్నారు గతంలో వాళ్ళు అట్లనే చేశారు కదా సో అందుకే కూల్స్తామంటే ఊరుకోవాలి గతంలో వాళ్ళు అట్లా చేశారు కాబట్టే ఇప్పుడు అధికారం అన్నీ యాడ్ అయ్యి అధికారం పోయింది అంటే ఇప్పుడు దాని అర్థమైంది గతంలో వాళ్ళు అట్లా చేసినా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మీ టైం వచ్చింది కదా మీ టైంని మీరు కాపాడుకోవాలి కదా కానీ మీరేం చేస్తున్నారు గతంలో వాళ్ళు అట్లా చేసిండ్రని చెప్పి మీ పదవులు కాపాడుకోవడం కోసం మీరు కూడా అదే చేస్తున్నారు అంటే దాని అర్థమైంది మీరు కూడా అదే చేస్తే మీరు కూడా అతి త్వరలో గద్దె దిగబోతున్నారు మళ్ళీ అదే వేరే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని అర్థం లాజిక్ అర్థమైందా మీకు ఇంకా క్లియర్గా విడమర్చి చెప్పాలన్నా వాళ్ళు అట్లా చేశారు కాబట్టే అన్నీ ఆడాయి ఒకటి కాదు ఇప్పుడు కర్ణుడు చావుకు ఇన్ని కారణాలు అన్నట్టు ఒక కారణం రెండు కారణం కాదు అన్నీ ఇట్లా ఆడే బీఆర్ఎస్ ఓటమి పాలైంది సరే మనం కాసేపు అది పక్కన పెడితే వాళ్ళు అట్లా చేశారు కాబట్టే ఈ రకమైనటువంటి బాధ ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా ఇప్పుడు మీరు అట్లా చేస్తున్నారు కాబట్టే ఫ్యూచర్లో మీరు కూడా బాధ అనుభవించక తప్పదు అంటున్నా ఇది తథ్యం అంటున్నా ఇప్పటివరకు నేను మాట్లాడింది ఏది కూడా తప్పు కాలే అన్నట్టు అయింది అర్థమైందా రాసి పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని చేర్చుకోవడం మాత్రమే కాదండి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టబోతున్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తలేరు ఖచ్చితంగా అతి త్వరలో మీ గవర్నమెంట్ ప్రజలే గద్దె దింపేటట్టు చేస్తారు రాసి పెట్టుకోండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా కేవలం ఎమ్మెల్యేలను మీరు మార్చుకోండి వాళ్ళు చేసిరని చెప్పి మీరు చేస్తూ ఉన్నారు మీరు చేసినారు అని చెప్పి ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఓడగొడతారు ఎండగడతారు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారు సర్వసాధారణం ఇది కానీ నువ్వు ఉన్నంతసేపు ప్రజల కోసం ఏం చేసినావు సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినావు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నావు నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేపిస్తురా అట్లీస్ట్ వినతి పత్రాలు తీసుకున్నటువంటి దిక్కుమొక్కులైనటువంటి లీడర్లు ఉన్నారు మీ దాంట్లో ఊరుకుంటారా వాళ్ళకి కోపం వచ్చి కన్న ఎర్ర చేస్తే ఊరుకుంటారా ఇప్పటికే మీరు అంటున్నారు కదా 1000 మందో 2000 మందో కొట్లాడుతుర్రు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు రావట్లేదని దానికి కూడా నిన్న నా కాల్స్లో కొంతమంది సమాధానం చెప్పారు నా ఫోన్ కాల్లో కొంతమంది సమాధానం చెప్పారు ఏమని చెప్పిండ్రు పిల్లల తల్లులం మేము చాలామంది మేము ఉన్నాం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మాకు బస్ ఛార్జీలు అవుతాయి మాకు డబ్బులు లేవు మేము ఎక్కడ ఉండాలి హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేయాలి మేము కూడా కానీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మాత్రమే పరిసర ప్రాంతాల్లో చేస్తున్నారు మేము అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే మాకు ఇబ్బంది దయచేసి దండం పెడతా అన్యదా భావించద్దు అర్థం చేసుకో రేవంత్ అన్న కాలు మొక్కుతాం రేవంత్ అన్న అని ఏడుస్తున్నారు కదరా ఇవన్నీ తగిలి మీ ప్రభుత్వం పోతుంది డెఫినెట్గా అది ముందో ఎనుకో ఎప్పుడో నాకు కూడా తెలియదు కానీ డెఫినెట్గా ఆ 3 ఏళ్ళు కావచ్చు 4 ఏళ్ళు కావచ్చు అట్లా పోకుండా ఉండాలంటే లాటరీ ఛార్జీలు అనవసరంగా చేయించినాం క్షమించండి అని చెప్పి తప్పు ఒప్పుకొని వాళ్ళ క్షమాపణ కూడా అడగట్లే ఇప్పటికైనా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని అడుగుతూ ఉన్నారు రాహుల్ గాంధీ చాయ్ బిస్కెట్ తింటాడు నువ్వేమో లాటరీ ఛార్జ్ చేపిస్తావు ఎవడు దొంగ ఎవడు దొరైడా వాళ్ళు అట్లా చేసిరని మీరు కూడా గట్లనే చేస్తే మీరు కూడా దిగిపోవాలి ప్రభుత్వంలోకి వెళ్ళి దిగిపోయే పరిస్థితి వస్తుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి వీళ్ళే వస్తున్నారా ఇప్పుడు మైపాల్ రెడ్డి ఉన్నాడు ఈయనకి ఎవరు సపోర్టు హరీష్ రావు సపోర్టు హరీష్ రావు బినామీ అంటారు షాడో ఎమ్మెల్యే హరీష్ రావు అంటారు పడంచేరు మరి హరీష్ రావు ఈయన వస్తూ ఉంటే హరీష్ రావు ఎందుకు ఊరుకుంటున్నాడు ఆలోచించాలి కదా కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు ఎందుకున్నాడు ఏం స్కెచ్లు లేకుండా ఏం ప్లానింగ్స్ లేకుండా ఉంటారా ఆల్రెడీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు అరే పంపించిందే మేమరా భయ్ అనే ఎవరన్నారు బండి సంజయ్ గారే అంటా ఉన్నారు అరే పిచ్చోళ్ళారా పంపించేదే కేసీఆర్ అని
మీకు కోతికి కొబ్బరి చిప్ప దొరికింది, ఆ కొబ్బరి చిప్ప దొరికేసరికి ఆ కొబ్బరి చిప్పలో ఉన్నది ఎట్లా గొరగాలని చూస్తారు, కానీ మైండ్ మాత్రం పనిచేస్తలేరు. పోనీ మీ సలహాదారుల బుర్రలైనా పనిచేయాలన్నా? వాళ్ళని పెట్టింది ఎందుకు? వాళ్ళు కూడా అంతే ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ గెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా ముందస్తుగా ఊహించలేకపోతున్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు, అదే గుర్రం కింద పడవచ్చు అని అంటా ఉన్నారు. మరి నేను అంటలేను. మళ్ళీ ఈ విషయం శ్రావ్య ఎందుకు మాట్లాడింది మార్నింగ్ న్యూస్లో అని ఇంటెలిజెన్స్ నిఘాలు పెట్టకండి. మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి, స్ట్రైట్గా చెప్తా. రేవంత్ రెడ్డి ముందర కూర్చొని ఇట్లనే మాట్లాడతా, నాకేం భయం లేదు. అర్థమైందా? సో మళ్ళీ చూసుకోండి. మరి బీజేపీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అంటే కేంద్ర హోంమంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కేసీఆరే మీ దగ్గరికి వీళ్ళందరినీ పంపిస్తున్నాడు అనే వ్యాఖ్యలు చేసిండ్రంటే కేంద్ర హోంమంత్రి, సెంట్రల్ హోమ్ అఫైర్స్, మరి ఆలోచించాలి కదా. బుర్రల గుజ్జున్నోళ్ళు అయితే ఆలోచించాలి కదా. ఇప్పుడు చేసింది సాదాసీదా వ్యక్తి కాదు కదా, మామూలు బండి సంజయ్ కాదు కదా చేసింది, కేంద్ర మంత్రి బండి సంజయ్ కదా. ఎట్లా చెప్తాడు ఆయన? పాయింట్ నెంబర్ 1, నిన్ననో మొన్ననో హరీష్ రావు ఈజ్ అ గుడ్ లీడర్ అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన? ఆలోచించాలి కదా, బుర్రల గుజ్జు ఉంటే జరనన్న. గది శాత కాదు. ఎవడున్నాడు తెలివైన వాళ్ళు మీ ప్రభుత్వంలో అంటే ఎక్కడ కనబడతలేరు. ఆ ఉన్న సలహాదారులు అందరూ కూడా సెటిల్మెంట్లు చేసుకోనికే పనికొస్తారు తప్ప ఇట్లాంటి సలహాలు ముందస్తుగా గెస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని తిప్పికొట్టేటోడు ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసి తప్పు చేసిండ్రు ఖచ్చితంగా. ఆ తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదు. వాళ్ళ బతుకులు ఆగమవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కానీ మీ బతుకులు మాత్రం భోగాలల్లా ఇంకా ముందు నడవవు. వాళ్ళ కోపానికి గురవుతారు మీరు, డెఫినెట్గా అవుతారు. అది చూసుకోండి. మీరు ఏం మాట్లాడతాడో ఆ రేవంత్ రెడ్డికే అర్థం కాదు. మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ అన్న ఇగో తీసుకో వినతి పత్రాలు, వాళ్ళ ఘోషేందో మంత్రులు జర తెలుసుకోండి అయ్యా అని చెప్పి అన్నట్టే అని విన్నట్టే విని లాఠీ చార్జ్ చేపిస్తావు. పిలిపియాలి కదా, మాట్లాడాలి కదా. ఇన్ని గొడవలైరా కిష్కింద కాండయి. నాకు తెలిసి మరి సీతక్క ఇవాళ పిలిపిస్తుందట. మరి పిలిపించి ఏం చేస్తుంది? పోస్ట్పోన్ చేస్తుందా? నేను మళ్ళా చెప్తున్నా, నిరుద్యోగులారా వినతి పత్రం ఇవ్వండి. మీకు అర్థమవుతుందా? లీగల్గా హైకోర్టు అడుగుతుంది. గవర్నమెంట్కి నిరుద్యోగులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లెటర్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ లెటర్తోనే కోర్టులో పిల్లేయాలి. మీరు ఇప్పటివరకు ఆ రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వలేదు. రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వకుండా ఎట్లా కోర్టులో కేసేస్తాం? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాష్ట్రంలో ఏమైతే జరుగుతున్నాయో, ఎక్కడైతే లాఠీ చార్జీలకు ఇవన్నీ కూడా జరిగినాయో అవన్నీ రాహుల్ గాంధీ గారికి నేను పంపించిన. రాహుల్ గాంధీ ఎంబడే ఉండేటువంటి ఒక టీం మెంబర్కి, నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అనునిత్యం రాహుల్ గాంధీ ఎంబడే ఉండేటోడికి, టీవీ డిబేట్స్లో నేషనల్ ఛానల్స్లో కూర్చునే వాళ్ళకి నేను ఇక్కడ ఏం జరుగుతుందో పూసగుచ్చినట్టు దాదాపు 25 నిమిషాలు మొన్న రాత్రి చెప్పడం జరిగింది. చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. లాటరీ ఛార్జీలు, మీ ఆర్తనాదాలు, మా కాల్స్, మా లింక్స్, ఏం జరుగుతుందో రాష్ట్రంలో అన్నీ కూడా పంపించడం జరిగింది. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు అప్లై చేసిన వాళ్ళు, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆమరణ నిరాదీక్ష చేసిన వాళ్ళు, ఏమన్నా అప్లై చేసిన వాళ్ళు ఏమన్నా ఎగ్జామ్స్ అప్లై చేసిండ్రా అని ఏదైతే వ్యాఖ్యలు వెక్కిరించినట్టు మాట్లాడిండో ఆ మాట్లాడినటువంటి మాటల్ని కూడా ట్రాన్స్లేట్ చేసి మేము పంపించినాం. ఈయన తెలుగులో మాట్లాడితే దాన్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మేము ఆ లింకు పెట్టి రాహుల్ గాంధీ గారి టీంకి మేము పంపించినాం. సో అక్కడ వాళ్ళు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నేను నిన్న మీకు విత్ ప్రూఫ్స్ చూపించిన మార్నింగ్ న్యూస్లో, వాళ్ళ టీం మెంబర్ ఫోన్ కాల్ కూడా నేను మీకు చూపించిన. నిన్న రాత్రి ఏదైతే అశోక్ నగర్లో జరిగినటువంటి గొడవ ఉన్నదో ఆ గొడవ విజువల్స్ అన్నీ కూడా మేము ఆ టీం మెంబర్స్కి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నా. ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు కూడా అవన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ గారు వేలు పెట్టకపోతే, ఎందుకంటే దీపాదాస్ మున్షి గారు ఉన్నారు, మరి ఆవిడ ఎందుకున్నారో అర్థం కాదు. ఈ సమస్యలన్నీ అక్కడ చేరువేయడానికే దీపాదాస్ మున్షిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టిండ్రు. బట్ ఆవిడ కూడా నోట్ల బెల్లం గడ్డ పెట్టుకొని కూర్చుంది. ఓకే, బట్
ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది ఢిల్లీకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాము. నాకున్న సోర్సెస్ ద్వారా ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అన్ని సోర్సెస్ వాడుతున్నా, పంపించిన అయినా కూడా వాళ్ళు ఇంకా ఏమి మూమెంట్ లేకపోతే, ఏం చేయకపోతే ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. నేను అడిగేది ఒక్కటే, రిప్రజెంటేషన్ లెటర్ చాలా ఇంపార్టెంట్. కోర్టు అడుగుతుంది ఫస్ట్ అదే. అది లేకపోతే కోర్టులో కేసు మూవ్ కాదు. నిరుద్యోగులు ఎవరైతే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళందరూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తపాల్లో ముద్రేయించండి. వేయించి స్టాంప్ వేయిస్తే అది తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏ ఒక్కడు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. అడుక్కుంటా ఉన్నా. ఒకసారి తెలంగాణ విఠలన్న కాల్ చేద్దాం. వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called. తెలంగాణ విఠలన్న కాల్ చేస్తా ఉన్నా. కాల్ వెయిటింగ్ వస్తుంది. సో ఒకసారి పృథ్వీరాజ్ గారికి చేద్దాం. గురుకుల పోస్టులు మిగలకుండా ఫిల్ చేయండి అని కోర్టు చెప్పింది, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం కోర్టు చెప్పినట్టు చేయట్లేదు. మానసికంగా చస్తున్నాం. కేసు వేయండి, నేను దాని గురించి చెప్తా ఉన్నా. కేసు ఏమైంది మేడం? దయచేసి వెనుకకి వెళ్ళి చూడరా. మళ్ళీ అదే రిపీట్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. సో ఒకసారి బ్యాక్వర్డ్ వీడియోని బ్యాక్ చేసి ఒకసారి చెక్ చేయండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో ఎస్, కాల్ వెయిటింగ్ వస్తూ ఉంది. ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति అక్క 8 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు కానీ పట్టించుకోవడం లేదు. నిమ్మకి నీరెత్తనట్టు ఈ గవర్నమెంట్ ఉంది. ఓట్లు వేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అక్క. ప్రమోద్ గారు మీరందరూ ధర్నాలు చేస్తున్నారు కానీ లీగల్గా ఎవరు కూడా ప్రొసీడ్ అవ్వట్లే. లీగల్గా గవర్నమెంట్కి మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఎక్కడా? ఎవరన్నా రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రా? ఆ రిప్రజెంటేషన్స్ తపాల్లో స్టాంప్ వేయించిండ్రా? ఆ స్టాంప్ వేయించిన లెటర్ మాకు ఇవ్వండి, మేమన్నా లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి మొత్తుకుంటా ఉన్నా. సో 8 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తున్నారు. మీ దాంట్లో మీరు అడిగే వాటిలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. మీ బాధ వర్ణనాతీతం. కానీ ధర్నాలు చేస్తే లాఠీ చార్జులు జరుగుతున్నాయి కదా. లీగల్గా హైకోర్టే తేల్చాలి సమస్యని. తేల్చాలంటే నిరుద్యోగులు అందరూ కలిసి కట్టగట్టుకొని ఒక వినతి పత్రం ఇవ్వండి, అందరు మాట్లాడుకోండి. గవర్నమెంట్ రిప్రజెంటేషన్ అంటాం.